2026లో టీమిండియా బిజీగా ఉండబోతోంది. సిరీస్ల మీద సిరీస్లు ఆడబోతోంది. ముందుగా జనవరిలో న్యూజిలాండ్తో 3 వన్డేలో బరిలో దిగబోతోంది. ఆ తర్వాత 5 టీ20ల సిరీస్ ఆడబోతోంది. కివీస్తో టీ20 సిరీస్తోనే టీ20 వరల్డ్ కప్ లో బరిలో దిగే తుది జట్టుపై టీమిండియా ఓ అంచనాకు రాబోతోంది. క్రికెట్ అభిమానులకు ఫిబ్రవరి నెల కిక్ ఇవ్వబోతోంది. ఈ ఈవెంట్ లో సూర్యకుమార్ యాదవ్ సేన భారీ అంచనాల మధ్య బరిలో దిగబోతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా ఆడబోతోంది. టీ20 వరల్డ్ కప్ కు భారత్ తో పాటు శ్రీలంక కూడా ఆతిథ్యం ఇవ్వబోతోంది. ప్రస్తుతం టీమిండియా అద్భుతమైన ఫామ్ లో ఉంది. అందుకే టీ20 వరల్డ్ కప్ లోను సూర్యకుమార్ యాదవ్ సేన చెలరేగడం ఖాయమనే అంచనాలున్నాయి. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 వరల్డ్ కప్ జరగబోతోంది. టీ20 వరల్డ్ కప్ ముగిశాక ఐపీఎల్ ఉర్రూతలూగించబోతోంది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 31 వరకు ఐపీఎల్ అలరించబోతోంది. జూన్ లో భారత్ లో ఆఫ్ఘనిస్తాన్ పర్యటించబోతోంది. భారత్ ఆఫ్ఘాన్ మధ్య 3 వన్డేలు, 1 టెస్ట్ జరగనుంది. జూలైలోనూ టీమిండియా బిజీగా ఉండబోతోంది. ఇంగ్లాండ్ లో పర్యటించబోతోంది. ఇంగ్లాండ్ గడ్డ మీద 5 టీ20లు ఆడనుంది. 3 వన్డేల్లోనూ తలపడబోతోంది. 2027లో జరిగే వన్డే వరల్డ్ కప్ కు ముందు ఇంగ్లాండ్ పర్యటన కూడా కీలకం అనే చర్చ జరుగుతోంది. జనవరిలో న్యూజిలాండ్ తో సిరీస్ తర్వాత జూలైలోని టీమిండియాకు వన్డేల్లో సవాల్ ఎదురు కాబోతోంది. ఇంగ్లాండ్ లో బరిలో దిగే ఆటగాళ్లే సౌత్ ఆఫ్రికాలో వన్డే వరల్డ్ కప్ లోనూ ఆడే అవకాశం ఉంటుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఆగస్టులో శ్రీలంక టూర్ కు భారత్ వెళ్లనుంది. అక్కడే 2 టెస్టులు ఆడబోతోంది. ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో భారత్ ముందంజ వేయాలంటే శ్రీలంకపై తప్పక రాణించాల్సిన పరిస్థితి ఉంది. సెప్టెంబర్లో భారత్ ఆఫ్ఘాన్ మధ్య 3 టీ20లు జరగనున్నాయి. ఆసియా గేమ్స్ కూడా సెప్టెంబర్లోనే ఉంటాయి. ఇదే నెలలో భారత్ కు వెస్టిండీస్ రాబోతోంది. 3 వన్డేలతో పాటు 5 టీ20లు ఆడబోతోంది. అక్టోబర్లో న్యూజిలాండ్ కు టీమిండియా వెళుతుంది. అక్కడ 2 టెస్టులు, 3 వన్డేలు ఆడుతుంది. న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ కూడా టీమిండియాకు కీలకమే. కివీస్ లో భారత జట్టుకు సవాల్ తప్పకపోవచ్చు. డిసెంబర్లో భారత్ కు శ్రీలంక వస్తుంది. డిసెంబర్లోని 3 వన్డేలు, 3 టీ20లు జరగనున్నాయి. మొత్తంగా వచ్చే ఏడాది టీమిండియాకు బిజీ షెడ్యూలే ఉంది.